'మహావతార్ నరసింహ' ఇది ఒక మైథలాజికల్ యానిమేషన్ ఫిలిం. సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ అయింది. అండ్ ట్రైలర్ ఎక్సలెంట్‌గా ఉండింది. మరి ట్రైలర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మూవీ క్రియేట్ చేసిందా లేదా తెలుసుకోబోయే ముందు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థియేటర్ రివ్యూస్ అండ్ ఓటీటీ రివ్యూస్ ఫస్ట్ ఇస్తుంది మనమే. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తన స్వార్థంతో, అహంతో ప్రజలని, దేవుళ్ళని హింసిస్తూ విష్ణుస్వామిని తన శత్రువుగా భావిస్తూ ఉంటాడు. అయితే హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు విష్ణువుకి ఎలా భక్తుడయ్యాడు, తన భక్తి వల్ల తన తండ్రి హిరణ్యకశిపుడి మరణం ఎలా జరిగింది అనేది ఈ ఫిలిం స్టోరీ అనమాట. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, యానిమేషన్ క్వాలిటీ పరంగా అన్‌డౌటెడ్‌లీ వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేషన్ పిక్చర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా. అసలు మనకి యానిమేషన్ ఫిలిమ్సే ఎక్కువగా లేవు. కానీ ఈ సినిమా నుండి రెగ్యులర్‌గా రావడం స్టార్ట్ అవుతాయి అనిపిస్తుంది. నిజంగా ఎంత క్వాలిటీ ప్రొడక్ట్ అంటే ఒక్క ఫ్రేమ్ కూడా ఆవిడకి అనిపించలేదు. హాలీవుడ్ యానిమేషన్ ఫిలిమ్స్‌కి ఈక్వల్‌గా ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీ వర్క్ ఉంది. ఇలాంటి కాంటెంట్‌ని ఎంకరేజ్ చేసినందుకు హంబాలి ఫిలిమ్స్‌ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. వావ్! అంతే. ప్రతి క్యారెక్టర్‌ని, ప్రతి సెట్‌ని, ప్రతి ఆబ్జెక్ట్‌ని ఎక్సలెంట్‌గా డిజైన్ చేశారు. చాలా రియలిస్టిక్‌గా అనిపించింది. ఒక యూనిక్ వరల్డ్‌లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. హాలీవుడ్‌లో ఉండే కామిక్స్ అండ్ నవల్స్‌తో కంపేర్ చేస్తే మన దగ్గర ఉన్న స్టోరీస్ ఇంకా ఎక్కువ. మన మైథలాజికల్ రిఫరెన్సెస్‌తో ఇలా యానిమేషన్ ఫిలిమ్స్ చేస్తే ఖచ్చితంగా ప్రపంచం మొత్తం మన వైపు చూస్తది. ఈ సినిమా స్టోరీ ఆల్రెడీ మనకి తెలిసిందే. చిన్నప్పటి నుండి చాలా సార్లు వినే ఉంటాం. కానీ మనం స్టోరీ విన్నప్పుడు కొన్ని క్వెషన్స్ అయితే మన మైండ్‌లో అలా మిగిలిపోయాయి. మనకి స్టోరీ ఎవరు చెప్పినా సరే సగం సగం చెప్పి ఉంటారు. కానీ సినిమా చూస్తే కంప్లీట్‌గా స్టోరీ తెలుస్తుంది. అసలు ఈ స్టోరీ స్టార్ట్ అయిన పాయింట్ నుండి ఎండ్ వరకు చాలా డీటెయిల్డ్‌గా ప్రెజెంట్ చేశారు. ఎక్కడ కొంచెం కూడా డౌట్ రాకుండా ప్రతి పాయింట్‌ని చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే అది ఎందుకు, ఎలా జరిగింది అనేది ప్రాపర్‌గా కన్వే చేస్తారు. ఇలాంటి మైథలాజికల్ అండ్ డివోషనల్ ఫిలిమ్స్‌లో ఖచ్చితంగా ఉండాల్సింది ఈ డీటెయిలింగ్సే. ఆ డీటెయిల్సే మనల్ని ఎక్కువగా సర్ప్రైజ్ చేస్తాయి అండ్ ఎంగేజ్ చేస్తాయి. ఎవరైనా సరే ఈ స్టోరీస్ ఫిక్షనల్ అనే ఆలోచన ఉన్నా కూడా ఈ సినిమా మనల్ని నమ్మించేస్తది. ఎమోషనల్ సీన్స్ కొన్ని బాగా వర్క్ అయ్యాయి. సటిల్ ఎమోషన్స్‌తో మంచి సెటప్స్ అండ్ పే ఆఫ్స్‌ని ప్రిపేర్ చేసుకున్నారు. మనకు తెలిసిన సీన్స్ అయినా కూడా బోర్ కొట్టనివ్వకుండా మోస్ట్‌లీ ఎంగేజ్ చేస్తారు. ఒక డివైన్ అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేయగలిగారు. ఇంకా ఈ సినిమాకి ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్. అబ్బబ్బబ్బబ్బా! ఆ బీజీఎం ఏంటి భయ్యా! ఇప్పటికి గూస్ బంప్స్ వస్తున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ బీజీఎం అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఒక మాస్ సినిమా బీజీఎంకి కొంచెం కూడా తక్కువ కాలేదు. క్లైమాక్స్‌లో హై, హై, హై వస్తానే ఉంటుంది. డివోషనల్ సీన్స్‌లో మ్యూజిక్ కూడా చాలా బాగుండింది. మంచి ఫీల్ ఉంటుంది ఆ మ్యూజిక్‌లో. సాంగ్స్ కూడా బాగున్నాయి. మంచి ఫీల్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఉండింది. ఇంక క్లైమాక్స్ ఎపిసోడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. క్రేజీ ఎక్స్‌పీరియన్స్ అసలు. ఒక హై ఎనర్జిటిక్ మాస్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. క్లైమాక్స్ అప్పుడు థియేటర్ అంతా అరుపులు, విజిల్స్ అబ్బో! మామూలుగా లేదు. ఈ సినిమాలో 2 హై ఆక్టేన్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఒకటి క్లైమాక్స్ అయితే, ఇంకొకటి ఫస్ట్ హాఫ్‌లో వచ్చే వరాహస్వామి యాక్షన్ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. 2 ఫైట్ కంపోజిషన్స్ కూడా క్రేజీ ఉండింది. హై, హై, హై ఎక్కుతానే ఉంటది. సినిమా అయిపోయిన చాలా సేపటికి కూడా హై ఉందంటే ఆలోచించండి. కేవలం ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం సినిమాకి వెళ్ళిపోవచ్చు. ఆ క్లైమాక్స్ పాయింట్‌లో ఇదంతా యానిమేషన్ అనే మర్చిపోతాం. మన కళ్ళ ముందు నిజంగా జరుగుతున్న ఫీలింగ్ వచ్చింది. క్లైమాక్స్‌లో నరసింహస్వామి ఎంట్రీ ఇవ్వగానే ఒక మాస్ స్టార్ హీరో ఎంట్రీ చూస్తున్న ఎక్స్‌పీరియన్స్ కలిగింది. ప్యూర్ గూస్ బంప్స్ స్టఫ్ అంతే. ఇంకా టెక్నికల్‌గా చెప్పాలంటే నేను ముందుగా చెప్పినట్టు బెస్ట్ భయ్యా! బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టెక్నికల్ వర్క్ చూసా. కెమెరా మూవ్‌మెంట్స్ నుండి యానిమేషన్, కంపోజిషన్, క్యారెక్టర్స్, వరల్డ్ బిల్డింగ్, సెట్ డిజైన్స్ అండ్ ఎడిటింగ్ అన్నీ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. డైలాగ్స్ కూడా యాప్ట్ ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ చాలా బాగుండింది. ఇంక ఇప్పుడు నెగెటివ్స్ చెప్పమంటే సినిమాలో పెద్దగా నెగెటివ్స్ ఏం లేవు కానీ కొన్ని డ్రామా పోర్షన్స్ బాగా లెంగ్తీ అనిపిస్తాయి. మనం బోర్ ఏం ఫీల్ అవ్వం కానీ కొంచెం స్ట్రెచ్ చేస్తున్నారు అని అయితే అనిపించింది. సో సెకండ్ హాఫ్‌లో 20 మినిట్స్ ఆఫ్ ది ఫిల్మ్ చాలా స్లోగా స్టోరీ ప్రొసీడ్ అవ్వకుండా ఉండడంతో మనకి ఒక హై ఇచ్చే సీన్ కోసం వెయిట్ చేస్తా ఉంటామనమాట. ఎనీవే అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఎందుకంటే థియేటర్ నుండి ఒక ఎక్స్‌ట్రీమ్ హైతో బయటికి వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ నెగెటివ్స్‌ని మర్చిపోతాం. సో ఫైనల్‌గా ఈ సినిమా గురించి చెప్పేదేంటంటే మస్ట్ వాచ్ భయ్యా! పక్కా చూడాల్సిన సినిమా. ఏదో యానిమేషన్ ఫిల్మే కదా అని లైట్ తీసుకోకండి. యానిమేషన్ ఫిల్మ్ చేయడం చాలా కష్టం. ఇలాంటి జెన్యూన్ అటెంప్ట్‌ని మనం ఎంకరేజ్ చేస్తేనే ఫ్యూచర్‌లో ఇలాంటి మూవీస్ ఇంకా వస్తాయి. సో ఖచ్చితంగా మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్‌లో ఫ్యామిలీతో వెళ్లి చూడండి.